హల్లెలూయా. దేవుడిచ్చిన మా కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఒక అంశాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ అంశం అంటే పాపభారము. వాక్యాన్ని వినండి. అంశం ఏంటి? పాపభారం. మానవ జీవితంలో ఘోరమైనది, బహుభారమైనది, మనిషి చనిపోయిన తర్వాత కూడా వెంబడించేది పాపభారం. ఈ పాపభారం ఎక్కడి నుంచి మనిషికి ప్రారంభం అవుతుందంటే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రుల కలయిక అయిన తర్వాత ఒక ధనియాల గింజంత పిండము గర్భంలో పడిన తర్వాత అప్పటి నుంచే పాపము మనిషి యొక్క ఆత్మతో సహవాసం కలిగి ఉంటుంది. ఆమేన్. అందుకనే భక్తుడైన దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, నా తల్లి గర్భంలో ఉండగానే నేను పాపునై ఉన్నాను, నేను పిండమై ఉండగా పాపము నన్ను ఆవరించున్నది అని చక్కని ప్రార్థన చేశాడు. తర్వాత లోకంలో ఉన్న మనుషులు కొంతమంది క్రైస్తవులు అయినప్పటికీ వాక్యం విన్నప్పుడు కూడా లోకానుసారమైన మాటలు మాట్లాడుతుంటారండి. ఏంటంటే పసిపిల్లల్లో పాపము ఉండదు, వారు దేవునితో సమానులు అంటారు. అది అబద్ధమా నిజమా? దైవవాక్య ప్రకారం చూసుకున్నట్లయితే అబద్ధమే. లోకపరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు అది కరెక్ట్ అని అంటున్నారు, కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే జన్మతః పాపము కలిగి ఉన్నాడు మానవుడు. ఏమండి, మరొక చోట బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తిహీనులట చిన్నతనంలోనే విపరీతమైన బుద్ధి కలిగి, భక్తిహీనత కలిగి, చిన్నతనంలోనే పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వాటిని పట్టుకుని వారు కూడా సిడి సాంగత్యం కలిగి చెడ్డగా మాట్లాడతారు నోటితోని. వాక్యం చెప్తుంది. విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట వాళ్ళు. అంటే పెద్దోళ్ళకి బుద్ధి తక్కువ ఉంటుంది, కానీ పసిపిల్లలకు బుద్ధి ఎక్కువ ఉంటుంది. అంటే పెద్దలు ఏం మాట్లాడినా దాన్ని ఇమీడియట్లీగా మనసులోకి తీసుకుని దాన్ని నేర్చుకుని దాని ప్రకారంగా ప్రవర్తించే విపరీత బుద్ధి వాళ్ళు ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు బూతులు మాట్లాడితే చిన్నపిల్లలు బూతులు నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు భక్తి కలిగి ఉంటే చిన్నవాళ్ళు కూడా భక్తి కలిగి ఉంటారు. పెద్దవాళ్ళు అబద్ధం ఆడకుండా ఉంటే వాళ్ళ ముందు చిన్నవాళ్ళు కూడా అబద్ధం ఆడకుండా యథార్థంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం బిడ్డలపైన చూపుతుందని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ భారములు భూమి మీద మనిషికి 4 భారాలు కలిగి ఉన్నాడు. మొదటి భారము పాప భారం, అది జన్మలోంచి వస్తుంది. తర్వాత భారం శరీర భారం. మనిషి ఎదుగుతున్న కొలది కూడా శరీరంతో పాప భారం కూడా ఎదుగుతుంటుంది. ఏమండి, శరీర భారం. మూడోది లోక భారం. నాలుగోది అప్పుల భారం, సమస్యల భారం. ఈ 4 భారాలు మానవుడు కలిగి ఉంటాడు. కనుక పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఈ పాప భారాన్ని మానవులపై ఉండడం చూడలేక, ఏమండి, ప్రభువైన క్రీస్తు ఈ లోకములో ఎవడైనా ఈ పాప భారాన్ని తీసివేయగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవారు ఎవరైనా మనుషుల్లో ఉన్నారా అని పరలోకం నుంచి భూమి అంతా కూడా వెతికి చూసినప్పుడు ఒక్కరు కూడా ఆయన కనబడలేదు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏ విధము చేత నేను నోవాహు దినముల్లో చేసినట్లుగా చేసి నా బిడ్డలు నేను మరలా శిక్షించకూడదు, మరణానికి పాత్రలుగా చేయకూడదు అని ఆయన నిబంధన చేసుకుని భూమితోనూ ఆకాశంతోనూ కూడా ఇంద్రధనుసుని ఏర్పాటు చేసి మరెన్నడూ కూడా నీటి ద్వారా కానీ భూమి మీద
మనుషుల్ని ఈ విధంగా నేను శిక్షించను, నేను మరణానికి అప్పగించిన ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధన నెరవేర్చడానికి తానే భూమి మీదకి కన్యక గర్భమందు ధరించి యేసుక్రీస్తు నాథుడిగా ఈ లోకానికి వచ్చి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనందరినీ కూడా ఆయన రక్తంలో కడిగి ఆయన శిలువ మరణం పొంది మూడవ దినాన్ని లేచి మరణాన్ని విలిచి పాప భారమునంతటి కూడా ఆయనే భరించి సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్త నిమిత్తమై దేవుని గొర్రెపిల్ల వంటి ఒక మహాపరిశుద్ధమైన మానవుడు బలవలసి ఉందని భగవద్గీతలో రాయబడిన మాటను నెరవేర్చి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోని దేవుని గొర్రెపిల్ల అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను నెరవేర్చి, ఏమండి ఇదిగో మరణమా నీ ముల్లెక్కడ అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉత్తరం ఇచ్చి ఆయనే 40 దినాలు మరలా భూమి మీద నివసించి పునరుత్థానుడై లేచి నివసించి శిష్యులందరికీ కనబడి మనుషులందరికీ కనబడి 40 దినాల తర్వాత ఆయన సజీవుడిగా మళ్ళా ఆ గోల్గొత్త కొండ నుంచి ఆరోహణమైన సంగతి మనందరికీ విదితమే తెలిసిందే. దేవుని స్తోత్రం. ఆరోహణమైన క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో తండ్రి యొద్ద కుడిపారుసున ఉన్నాడు. మనందరికీ కూడా అక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఇంత కార్యం చేశాడు కనుక మన మీద ఉన్నటువంటి ఇంకనూ ఉన్నటువంటి ఏలుబడి చేస్తున్న పాప భారాన్ని తీసివేయడానికి ఇంకనూ కూడా ఆయన మనసు కలిగి ఉన్నాడు. చూద్దాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేత్తును అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేత్తును అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? ఎందుకు మాట చెప్తున్నాడు? ఒక మాస్టర్ గారు అంటారు, స్కూల్ నుంచి వచ్చి ఒక గ్రామంలో ప్రవేశించి చాలామంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకు స్కూల్కి రాకపోతే ఒక మాట చెప్తారు తల్లిదండ్రులకి, అమ్మ మీ పిల్లలకి నేను చదువు చెప్తాను, మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, మీ జీవితంలో మేలుకరంగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు, కాబట్టి పిల్లల్ని నా వద్దకి పంపించండి, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి ఆ చదువు నేను నేర్పుతానని పిలుస్తాడు ఆయన. ఎందుకు పిలుస్తాడు? చదువు ఆయనకి రాకపోతే పిల్లడు కదా, గవర్నమెంట్ వారు ఆయన మాస్టర్గా నియమించకపోతే రాడు కదా, ఈ గ్రామం కోసం ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్ వారు ఆయన పంపించకపోతే ఆయన పిలవడు కదా. ఈ అన్ని ఆధిక్యతలను ఉన్నాయి కదా. స్కూల్ పిల్లలు కూర్చోడానికి స్కూల్ ఉంది, భోజనం పెట్టడానికి మధ్యాహ్నం ఆయాలు ఉంటారు, ఏమండి, తర్వాత చదువు చెప్పడానికి మాస్టర్ గారు టీచర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఆ మాస్టర్ గారు వచ్చి పిలుస్తారు. మీకు అర్థం అవ్వడానికి మాట చెప్తున్నాను. అంటే ఆయన దగ్గర చదువు ఉంది, విద్య ఉంది, కాబట్టి ఆ విద్యను పంచాలని, వీళ్ళని ప్రయోజకులు చేయాలని పిలుస్తున్నాడు. అలాగే ప్రభువు పాపాన్ని భరించాడు గనక, పాపం యొక్క బలమును అనుభవించాడు గనక, దాన్ని విరిచాడు గనక, దాని అనుభవం ఆయనకి తెలుసు గనక ఆయన పిలుస్తున్నాడు ఈ లోకంలో మనుషులందరినీ కూడా, ప్రయాసపడి పాపభారం మోచుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూడండి ఈ మాట ఎందుకంటేనంటే, పాపభారం మోసుకునే వారికి వాళ్ళకి విశ్రాంతి ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు భారంగా వాళ్ళని అలసిపోయే స్థితికి గురి చేస్తుంది. వాళ్ళని ఒక భారం మోసే వ్యక్తి దాన్ని దించుకోకపోతే అతనికి అలసట వస్తుందా రాదా? వస్తుంది. ప్రాణం నలిగిపోదా? నలిగిపోద్ది. కానీ ఒక వ్యక్తి భూమి మీద ఒక బరువెత్తికి వెళ్తుంటే ఎవరి చేతైనా దింపించుకోగలడు, లేక తనకు తాను కింద కొంచెం వంగిని తన బలమంతా కూర్చుకుని కొంచెం దగ్గరకు వచ్చాక ఆ మూటను పడేసి ఆ భారాన్ని దించుకోగలడు. కానీ ఈ పాప భారాన్ని భూమి మీద ఎవడు దించలేడు. మీకు అర్థమవుతుందా? మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని భూమి మీద ఏ నరుడు దించడానికి అర్హత లేదు. అది దించాలి, దాన్ని తీసివేయాలి. అప్పుడు మనకు నెమ్మది ఇవ్వాలంటే సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రభువైన క్రీస్తు యొద్దకు తప్పక రావాలి. వస్తేనే కదా భారాన్ని తీస్తాడు ఆయన. ఇప్పుడు ఒక రోగభారం కలిగి ఉంటాం మనం, అవునా కదండి? మంచం మించి లేవలేని స్థితి కలిగి ఉంటాం.
డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని స్థితి కలిగి ఉంటాం. కానీ డాక్టర్ గారికి ఫోన్ చేసి వైద్యం చేయమంటే చేస్తాడా? ఫోన్ ద్వారా ఇంజెక్షన్ వస్తుందా? ఫోన్ ద్వారా వైద్యం జరుగుతుందా? జరగదు. ఏం చేయాలి? మనం వెళ్ళాలి. మనం వెళ్ళలేని స్థితిలో ఉంటే వేరొకరు ఎవరైనా తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చేర్చినప్పుడు, హాస్పిటల్లో చేర్చినప్పుడు డాక్టర్ గారు వచ్చి మనకు వైద్యం చేస్తారు. అప్పుడు ఆ వైద్యం మనల్ని సరిచేస్తుంది, మనం బాగుపడతాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం దేవుని ఎద్దుకు వస్తేనే మన పాప భారము, మన శరీర భారము, శరీర భారం అంటే రోగము భారము, అర్థమవుతుందండి? పాప భారము, ఏమండి, ఇంకా సమస్యల భారము, అప్పుల భారము, ఏమండి, కుటుంబ భారము, లోక భారము, ఈ భారములన్నీ కూడా ఒకే దగ్గర, ఈ భారాలన్నింటిలో కూడా వైద్యం ఉంది. ఎక్కడది? దేవుని దైవ మందిరంలో వైద్యము ఉన్నది. ఎందుకంటే వైద్యుడు, లోకంలో వైద్యులను చూసుకున్నట్లయితే చూడండి, జ్వరమునకు, దగ్గుకు, ఇలాంటి చిన్న చిన్న వాటికి డాక్టర్ ఉంటారు. అతను ఏమంటారంటే ఫిజిషియన్ అంటారు. ఏమంటారు? ఫిజిషియను. అతను చిన్న చిన్న వాటికి అన్నింటికి చూస్తాడు. కానీ ఎముకల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఎముకల దగ్గరకు వచ్చేటప్పటికి ఎముకల డాక్టరు ఉండాలి. హార్ట్కి ఏదైనా నీరసం వచ్చిందనుకోండి, హార్ట్ డాక్టర్ ఉండాలి. అవునే కదండి? అలాగే మరి ఎముకలు సరవపోతుంటే, కీళ్ళన్నీ ముడుచుకుపోతుంటే వాటిని చేర్చడానికి ఫిజియోథెరపీ డాక్టరు ఉండాలి. కళ్ళకి కళ్ళ డాక్టర్ ఉండాలి. అవును కదండి? ముక్కుకి ముక్కు డాక్టర్ ఉండాలి. చెవికి చెవి డాక్టర్ ఉండాలి. మన అవయవంలో ప్రతిదానికి కూడా ప్రతి డాక్టరు ఒక్కొక్క వ్యాధికి, ఒక్కొక్క అవయవానికి వచ్చినటువంటి ఆ వ్యాధిని బాగు చేయడానికి స్పెషలిస్టులు ఉన్నారు. ఏదైనా ఉన్నారా లేరా? కానీ ఇక్కడ అలా కాదు. ఎక్కడ? యేసుక్రీస్తు దగ్గరికి వస్తే సర్వరోగ నివారణ చేయగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు. ఆమేన్. నీ దేహములో ఉన్న రోగాలకి వైద్యం చేయగలడు. నీ ఆత్మలో ఉన్న రోగానికి, పాప రోగానికి కూడా వైద్యం చేయగలడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలకి పరిష్కరించగల సమాధానకర్త ఉన్నాడు. అంతేకాకుండా నీ బ్రతుకును మార్చగల సామర్థ్యము, శక్తి, అద్భుతము కలిగి ఉన్నటువంటి బలవంతుడైన దేవుడిన. దేవుని స్తోత్రం. చూడండి, లోకంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ అందరూ చేతులు ఎత్తేయచ్చు వైద్యం చేసి డబ్బులు తీసుకుని. కానీ ఈయన దగ్గరికి వస్తే ఈయన చేతులు ఎత్తడు. ఈయన చేతులు ఎత్తి ఆశీర్వదించి ముట్టి స్వస్థపరిచి డాక్టర్లు చేయలేని వైద్యాన్ని చేసి, డాక్టర్లు బ్రతకడానికి ఖచ్చితంగా నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఈయన యొద్దకు తీసుకొస్తే ఈయన బాగు చేసి బ్రతికించి ఆయన నామ మహిమార్థమని నిన్ను వాడుకుంటాడు. చప్పలు కొట్టేసారి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. మరి ఆయన యొద్దకు ఎవరు వస్తారంటే, రోగము కలిగి ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాడో, పాప భారాన్ని అనుభవిస్తున్న వ్యక్తి, శరీర భారాన్ని అనుభవిస్తున్న వ్యక్తి, కుటుంబంలో సమస్యలు కలిగి ఉన్న వ్యక్తి, ఏమండి ఏదైనా శ్రమ వెంబడిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తులు మాత్రం వస్తారు. మిగతా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వాళ్ళు రావాల్సిన పని లేదు. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? శ్రమ లేనివాడు నా వాడు కాదు. బంధువుల ద్వారాగైనా, రక్త సంబంధం ద్వారాగైనా, నీ శరీరం ద్వారాగైనా, నీ బిడ్డల యొక్క పరిస్థితి ద్వారాగైనా నీకు శ్రమ ఉంటేనే నువ్వు నన్ను స్తుతిస్తావు, ఆరాధన చేస్తావు, నా యొద్దకు వస్తావు బాగు చేయమని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు గతంలో ఒక మాట చెప్పాను మీకు. నేను వాక్యం చెప్పడానికి నాకు దేవుడు ఒక ప్రసన్నత ఇచ్చాడు. మంచి మంచి పాటలు పాడడానికి మంచి స్వరం ఇచ్చాడు దేవుడు నాకు. కానీ ప్రార్థన నేను ఎక్కువ చేయలేను, పాస్టర్ గారే ప్రార్థన చేస్తుందని సాక్ష్యం చెప్పాను మీకు చాలాసార్లు. చెప్పానా లేదా? కానీ ఇప్పుడు నాకేం చేశాడు తెలిసి దేవుడు, ఈ కాలుకి చిన్న గాయం పెట్టి ప్రార్థనలో అభివృద్ధి చేశాడు. పాస్టర్ గారి కంటే ఎక్కువ ప్రార్థన చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. సాయంకాలం ప్రార్థన చేద్దామంటే పెద్దగా ముందుకెళ్ళేవాడిని కాదు. తెల్లవారుజామున ప్రార్థన చేయడానికి మాత్రమే ముందుకెళ్ళేవాడిని. ఇప్పుడు సాయంకాలం ప్రార్థన ముందు నేనే జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబ ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? మరి ఇది కనుక పెట్టకపోతే ఈ అనుభవం మనలో వచ్చినా. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, శ్రమ లేని వాడు నా వాడు కాడు. శ్రమ ఉంటేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవునగా చెప్పండి. శ్రమ ఉంటేనే డాక్టర్ని గుర్తిస్తాం మనం, లేకపోతే గుర్తించాం. అలాగే శ్రమ ఉంటేనే దేవుని గుర్తిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అయితే ఎవడైతే శ్రమపడి శ్రమానుభవం కలిగి శ్రమను ఓర్చుకుని
ఓర్పు నిరీక్షణ, నిరీక్ష పరీక్షణ, పరీక్ష నిరీక్షణ, నిరీక్షణ విశ్వాసమును కనబరుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? జీవ కిరీటాన్ని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవ కిరీటం అంటే ఇంకెప్పుడు కూడా ఆ కిరీటం దేవుడు నీకు ఇస్తే ఎప్పుడూ నీ పాపము నిన్ను వెంబడించదు, నువ్వు పాపాన్ని వెంబడించవు. దేవుని స్తోత్రం. ఎప్పుడూ రోగం నీలోకి రాదు, నీ యొద్దకు రాదు. రోగులను స్వస్థపరిచే సమస్త విధములైన శక్తిని, పవర్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక అలాగే మరి ఎవరైనా సమస్యలతో వస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తాడు దేవుడు. అంటే తన వాక్కుతో నింపుతాడు, తన జీవంతో నింపుతాడు, తన బలముతో నింపుతాడు నిన్ను, తన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు నిన్ను. అండి పరిశుద్ధమైన పాత్రగా మలుచుకుంటాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. అసలు ఈ పాపము మనుషులు ఎలా ప్రవేశిస్తుందంటే, మొట్టమొదటిగా పిండంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల కలయిక ద్వారాగా తల్లిదండ్రుల పాపము గర్భంలో ప్రవేశించి ఆ పాపము పరిపక్వమై పసికందై పసిబిడ్డై బయటకు వచ్చి పాపలోకాన్ని చూస్తుంది. దేవుని స్తోత్రం. ఈ పాపలోకాన్ని ఎప్పుడైతే చూస్తుందో ఇది బహు రమ్యముగాను, అందముగాను, బహు సౌందర్యముగాను, బహు వింతగాను ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? తల్లి గర్భం అనే చీకట్లో ఆ పసికందు ఉన్నాడు. ఏమండి? పసికందు ఉన్నాడు. కానీ తల్లి గర్భంలో వాడికి ఆకలేస్తున్నప్పుడు ఆ పసికందు చుట్టూ తిరుగుతుంది, పొట్ట మీద ఆ చెయ్యో కాలు మీద పిల్లకిలా తంతుంది. ఆకలేస్తున్నప్పుడు తల్లికి ఆకలేస్తుంది, పిల్లకి కూడా ఇంకా ఆకలేస్తుంది. అప్పుడు అది చూసి ఆ తల్లి భోజనం చేస్తుంది. ఆ భోజనం చేసిన తర్వాత కొంత ఆహారము అందులోది దేవుడు ఆ శిశువు పంపుతాడు. దేవుని స్తోత్రం. ఆ శిశువు పంపినప్పుడు వాడు తిని ఏం చేస్తాడంటే వాడికి అరగడానికి గిరిగిరా తిరుగుతాడు లోపల. దేవుని స్తోత్రం. గిరిగిరా ఎప్పుడైతే తిరుగుతాడో నా బిడ్డ అమ్మ ఇక్కడ కదులుతుందే, అక్కడ కదులుతుందే, కిందన కదులుతుందే, పక్కన కదులుతుందే, తిరిగినట్టు అనిపిస్తుంది అనే తల్లి, ఆ పసికందు తల్లి, ఆ శిశువు తల్లి వాళ్ళ తల్లికి చెప్తుంటుంది, లేకపోతే అత్తగా చెప్తుంటుంది, అలా తిరుగుతారమ్మా, ఆడుకుంటారు లోపల, దేవదూతలు వస్తారమ్మా, వాళ్ళతో ఆడుకుంటారమ్మా అని తల్లులు కొంతమంది వాక్యం ఎరిగిన వారు చెప్తుంటారు. నిజమే, రాత్రులు దేవదూతలు వాళ్ళతో ఆడుకుంటారు. కాబట్టి పిల్లలు రాత్రులు సరిగా నిద్రపోరు, పగలే నిద్రపోతారు. ఇప్పుడు 6 నెలల దాకా. 6 నెలల తర్వాత రాత్రులు కూడా పడుకుంటారు. దేవుని స్తోత్రం. వాడు ఎప్పుడైతే అలాగా పాపము పరిపక్వమై ఆ ధనియాల గింజంతా ఆ యొక్క గర్భ దేవుడిచ్చినటువంటి ఆ పసికందు ఆ పిండము పెరిగి పెరిగి కాళ్ళు చేతులు దేవుడిచ్చి అమర్చబడి వేళ్ళు ఇచ్చి నరములు ఇచ్చి. మీకు సంగతి తెలుసా? మనిషిలో ఉన్న నరాలు పరుచుకుంటూ వెళ్తే ఒక్కొక్క నరం తీసి 1,00,000 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎన్ని కిలోమీటర్లు? మన శరీరంలో ఉన్న నరాలన్నీ తీసి ఒకదాని పక్కన పెట్టుకుంటూ వెళ్తే 1,00,000 కిలోమీటర్ల దూరం వెళ్తాయంట. అన్ని నరాలు ఉన్నాయంట మనకి. దేవుని సృష్టి అంత గొప్పదే. ఇప్పుడు మన నాలుక ఉంది కదా, నాలుక చిన్నదే అనుకుంటాం మనం, నాలుక చాలా చిన్నది అనుకుంటాం. ఆ నాలుక మీద చిన్న చిన్న గుడ్లులాగా ఉంటాయి, తెలుసా మీకు? చిన్న చిన్న బొడుపుల్లాగా. అంటే మనిషికి వేసవకాలంలో ఒళ్ళిపేపు వస్తే ఎలా ఉంటుంది, అలా నాలుక మీద చిన్న చిన్న కణుతుల్లాగా ఉంటాయి, చిన్నవి. బాగా నాలుగు చేప మన అద్దంలో చూస్తేనే కానీ తెలియవు. అవి ఎంత ఉంటాయంట? 3,000 ఉంటాయంట నాలుక మీద, తెలుసా మీకు? అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని తెలియజేస్తుందట. ఒక్కొక్కటి ఒక్కో రుచిని 3,000 రుచులు తెలుసుకునే జ్ఞానము నాలుగుపై ఇచ్చాడండి దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎంత గొప్ప సంగతి! దేవుని సృష్టి ఎంత గొప్పది. మన నాలుక ఏముందమ్మా, నాలుక ఒకటే కదా అనుకుంటాం మనం. కానీ ఆ నాలుక ఏమండి 3,000 మంది చేత పొగిడిస్తుంది, మంచిగా మాట్లాడి, చెడ్డగా మాట్లాడితే 6,000 మంది చేత కొట్టిస్తుంది కూడా. అవునుగా చెప్పండి. అదే నాలుక మనని జీవ మార్గంలో ప్రవేశించడానికి జీవన మరణాలు 4 వశంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అదే నాలుక అగ్నిగుండంలో యాతన పడి కాలుతుంది కూడా. దేవుని స్తోత్రం.
కాబట్టి దేవుని సన్నిధానంలో అవయములన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది, మనిషిలోనికి శిక్షణ తీసుకొచ్చేది మొట్టమొదటిగా నాలుక, రెండోది కన్నులు. ఏంటండి? మొట్టమొదటిది కన్ను. కన్ను చూసి హృదయానికి చెప్తుంది హృదయం, మనసు చెప్తుంది మనసు, ఏమో శరీరాన్ని బలవంతం చేసి ఆ వాంఛను తీర్చుకోమని చెప్తుంది. కాబట్టి మొట్టమొదటి కన్ను, రెండోది నాలుక, మూడోది హృదయం, నాలుగోది మనస్సు. ఈ నాలుగు కూడా మనిషిని పాడు చేసేవే. దేవుని స్తోత్రం. ఈ నాలుగింటిని కూడా అదుపు చేసేది ఆత్మసాక్షి. ఆత్మసాక్షి అదుపు చేయాలంటే ఈ నాలుగింటిలో దేవుని వాక్యము నిండి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం లేకపోతే ఆత్మసాక్షి మాట హృదయం వినదు, మనస్సు వినదు, శరీరం కూడా వినదు. వాక్యం ఎలాంటిదంటే స్పీడ్గా పరిగెట్టుకెళ్తున్న గుర్రానికి కళ్ళెము లాంటిది. దేవుని స్తోత్రం. వాక్యం ఎలాంటిదంటే గంతులు వేసుకెళ్తున్న గాడిదకి ఒక బరువైన మూట లాంటిది అదుపు చేయడానికి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో మానవుని యొక్క పాపస్థితి ఈ రకంగా ప్రారంభమై పసికందై బయటకు వచ్చి ఏమండి లోకాన్ని చూసి ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా తల్లి తండ్రి చెప్తున్న మాటలు మా అమ్మ అంటే మా అమ్మనమని, తాత అంటే తాతరమని మాటలు నేర్చుకుంటారు. తర్వాత వయసు పెరిగే కొద్ది మరి సంవత్సరం దాటిన తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ, చిన్న చిన్న స్నేహితులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో ఆటలాడుతూ, ఏమండి అలాగే ఎదుగుచుండగా ఏమవుద్ది, మనిషి ఎదుగుదలతో పాటు కూడా పాపం కూడా హృదయంలో ఎదుగుతుంటుందండి. ఎదిగిన తర్వాత కొంత స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత పాపము అదుపు చేయబడుతుంది. మాస్టర్ గారు చెప్పే పాఠాలను బట్టి, విద్యను బట్టి కొంత పాపం అదుపు చేయబడి జ్ఞానము వస్తుంది. ఇక సండే స్కూల్కి వస్తే చిన్నతనంలోంచి కూడా పాపం యొక్క విలువేంటో, పాపం యొక్క స్థితి ఏంటో అన్నీ కూడా తెలుసుకుని పరిశుద్ధంగా జీవిస్తూ వారికి ఇచ్చిన చదువు ద్వారా దేవుణ్ణి మహింపరచాలని ఒక నిబంధన జీవితంలోకి వస్తారు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, పిల్లలనైనను పెద్దలనైనను నా యందు భయభక్తులు గల వారిని నేను ఆశీర్వదించదని చెప్తుంటాడు. సండే స్కూల్కి పంపించమంటే పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు ఏముందండి వాళ్ళు అల్లరి చేస్తారండి, ఇంకా చిన్నోళ్ళు కదండి, చిన్నపిల్లలు కదండి. బాలుడు నడవలసిన త్రోవ నడవాలంటే పసితనం నుంచి వాడిని వంచాలి, వంగదీయాలని వాక్యము చెప్తుంది. మొక్క వంగంది మానే వంగదని తేటగా మనకు చెప్తుంది. కనుక సండే స్కూల్కి పంపిస్తే ఈ లోకము వాళ్ళు పసితనంని చూస్తున్న లోకం ఎలాంటిదో, అందులో ఏముంటుందో, అది మానవుడిని ఏం చేస్తుందో, చిన్నతనం నుంచి ఎలా జీవించాలో, ఎలా మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, అక్క చెల్లెలను ఎలా గౌరవించాలో, పాస్టర్ గారి దగ్గర ఎలా విధేయత కలిగి ఉండాలో, దేవుని సన్నిధానంలో ఎలా వాడబడాలో, వాయిద్యాలు వాయించాలా, పాటలు పాడాలా అని సండే స్కూల్లో కూడా పాఠాలు నేర్చుకుంటూ, పాఠాలు అప్పగిస్తూ, వాక్యాన్ని అప్పగిస్తూ వారి చిన్ననాటి జీవితంలోనే దేవునితో సహవాసం కలిగి లోక సహవాసాన్ని విడిచిపెట్టడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదంతా ప్రయాసే. భారం అనేది, ఈ పాప భారం అనేది చిన్నతనం నుంచి కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది, మనతో నడుస్తుంటుంది, మనతో ఎదుగుతుంటుంది, మనతోనే ప్రయాణం చేస్తుంటుంది. ఇది మనతోటే ఉంటుంది. ఎప్పుడు విడిచిపెడుతుంది అంటే మన పతనాన్ని చూసిన తర్వాత విడిచిపెడుతుంది. దేవుని స్తోత్రం. దాని గురించే దేవుడు ఏం చెప్పాడంటే, పాపం పరిపక్వమై గర్భాన్ని ధరించి ఎదిగి ఫలించి అదేమవుద్ది, మరణాన్ని కంటది. ఒక తల్లి పసికందుని ఎదిగింప చేసిన తర్వాత 9 నెలల తర్వాత ఎలాగైతే పసిబిడ్డ రూపంలో, పసికందు రూపంలో ఎలాగైతే బయటికి కానీ ఆ బిడ్డ ఎందు ఆనందిస్తుందో, సంతోషిస్తుందో, పడిన కష్టమంతా ఎలా మర్చిపోద్దో, అలాగే పాపం కూడా మన హృదయంలో ఎదిగి పరిపక్వమై బాగా ఎదిగి బాగా మనల్ని లొంగ తీసుకుని మనం మరణించిన తర్వాత అగ్నిగుండానికి ఆహుతైనప్పుడు అది ఆనందిస్తుంది. దేవుని స్తోత్రం. అది పాపం ఆనందిస్తుంది, పాపము సంతోషిస్తుంది. పాపం అనగా ఎవరు? పాపం అనగా అపవాది. మీకు అర్థమవుతుందండి? పాపము అనగా అపవాది. దేవుని స్తోత్రం. పరిశుద్ధత అనగా దేవుడు. ఆమేన్. పరలోకం అనగా దేవుడు, దేవుని రాజ్యము, దేవుని నిత్యత్వము. అగ్నిగుండం అనగా అపవాది రాజ్యము, అది నాశన పాత్రుని యొక్క
స్థలము. అది ప్రతి ఒక్కరిని మింగడానికి నాలుగు చాపుకుంటుంది. అగ్ని అనేటువంటి నాలుగు చాపుకొని అది ఎప్పుడు కూడా కూరలు చాపుకొని చూస్తూనే ఉంటుంది. అందుకని ఎవరిని మింగుతుందని గర్జించు సింహం వలె వాడు మన తలలపైన మరి ఇంచుమించుగా ఒక 3 అంతస్తుల ఎత్తులో మన తలలపైన మనం ఎక్కడ నిలబడినా ఇంచుమించుగా మనకి ఆవరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనతో నడుస్తుంది మన పైన. దేవుని స్తోత్రం. దురాత్మ సమూహాలు అవి. కాబట్టి మన ప్రార్థనలను దురాత్మ సమూహాలతో, నాయకులతో, అధికారులతో పోరాడాలి. అంటే దురాత్మ సమూహాలు కూడా అధికారులు ఉంటారు తెలిసింది మీకు. 50 మందికి, 25 మందికి, 100 మందికి సంఘాల్లో పెద్దలు ఎలా ఉంటారో దురాత్మ సమూహాలు కూడా అధికారులు ఉంటారు ఈ యుద్ధం చేయడానికి. ఏది ఈ లోకంలో యుద్ధం చేయడానికి. ఎవరితో? దేవుని పిల్లలతో యుద్ధం చేసి ఓడించడానికి. కాబట్టి ప్రార్థనలో వారితో ఏం చేయాలి? మనం పోరాడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు అపవాదం చేయించి దేవునికి లోబడే మనసుని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలాగ పాప భారం మోసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తానంటాడు. భూమి మీద మనిషి ఎంత గొప్ప అధికారం కలిగి ఉన్నా, ఎంత గొప్పతనం కలిగి ఉన్నా, ఎన్ని పదవులు కలిగి ఉన్నా, గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రతి ఒక్కరు కూడా భూమి మీద బ్రతికే ప్రతి మనిషిలో పాపము జన్మతః వచ్చింది. అది మరణాన్ని ఇచ్చి మరణం ద్వారాగా ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్తుంది. ఆత్మనేమో అగ్నిగుండంలోకి ఆకుతి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా. అందుకని దేవుడు ఏమన్నాడు? ప్రతి నోరు నా నామాన్ని స్తుతించాలి, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతించాలి, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలి. వంగితేనే కానీ ఈ పాప భారము పోదు. ఆ అగ్నిగుండం నీ నుంచి వెడలిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా నామాన్ని స్తుతించి ఆరాధించాలి అని దేవుని యొక్క మంచి ఉద్దేశంతో ఈ లోకాన్ని ప్రయాసపడి భారము మోచుకుంటున్న సమస్తమైన వారులారా, ఇంకా చెప్పాలంటే ప్రయాసపడి పాప భారం మోచుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ లోకంలో పాప భారం ఎలాగ వెంబడిస్తుంది అంటే మనిషికి మొట్టమొదటిగా ధనాపేక్ష ద్వారాగా వెంబడిస్తుంది. వ్యభిచారం, భర్త ఉన్న స్త్రీ వ్యభిచారం చేయడానికైనా, వేరొకరితో సాంగత్యం చేయడానికైనా, ఒక యజమానుడు వేరొక స్త్రీతో సాంగత్యం చేయడానికైనా, ఆమె ఇచ్చే ధనం కోసం, ఆమె ఇచ్చే ఆస్తి కోసం, ఆమెకున్న ఆస్తిని లోపరుచుకుని తన మొదటి బిడ్డల్ని, మొదటి భార్యని సంతోషపెట్టాలని దురాశతో వెళ్ళి ఆస్తి సంపాదించుకొచ్చి వివాహాలు జరిగించుకుని ఆ ఆస్తిని దోసుకోవడానికి మరి చాలామంది కూడా ఈ లోకంలో ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, మీరు యూట్యూబ్లో చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి, కొంతమంది స్త్రీలు అందంగా తయారయ్యి, ఎంతో సాంప్రదాయమైనటువంటి చదువుకున్న స్త్రీల వలె, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల వలె తయారయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ అడ్వర్టైజ్మెంటు, ఇదిగో నా భర్త చనిపోయాడు, నాకు నా అనేవారెవరు కూడా లేరు, నాకు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వృద్ధులైనా పర్లేదు, మరి నన్ను అంగీకరించేవారు ఎవరైనా ఉంటే నాకు ఆస్తికి లోట్లేదు, మీ డబ్బు మాకు అక్కర్లేదు, ఇదిగో నాకు ఫోన్ చేయండి, నా నంబర్కి కాల్ చేస్తే మీతో నేను మాట్లాడి మిమ్మల్ని వశపరుచుకుంటాను, మిమ్మల్ని నా వశంలో తీసుకుంటాను, ఇదిగో మీరు ఈ యొక్క సిస్టమ్ దగ్గర మీరు నొక్కితే నా వాట్సాప్ నెంబర్ ఆన్ అవుతుంది, దానికి మీరు కాల్ చేయండి, మీ దరిద్రాన్ని పోగొడతాను, లేకపోతే మీకు దరిద్రాన్ని తీసుకొస్తాను. ఇలాగా మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎంత దారుణం చెప్పండి పాపం. అది ఎంత దారుణం. పాపం ఏం చేస్తుందంటే మనిషిని రమ్మని పిలుస్తుంది. మీకు అర్థమవుతుందా? పాట పాడతాను అనుకోకండి. రమ్మని అందము ద్వారా కానీ, ధనము ద్వారా కానీ, సంస్కృతి ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ చాలామంది చూడండి, భర్త చనిపోయి ఉద్యోగం చేస్తున్న ఆ స్త్రీ మీద కన్నేస్తారు కొంతమంది పురుషులు. ఎందుకు? ఆవిడ పెన్షన్ వస్తుంది, జీతం వస్తుంది, నా దరిద్రం తీరిపోద్ది. దుర్బుద్ధి. దుష్టుడు వాళ్ళు ఉన్నాడు, దుర్మార్గుడు వాళ్ళు ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో పాపం ఇలా ప్రవేశిస్తుంది. చూసారా? స్వార్థంలో ప్రవేశిస్తుంది పాపము. శరీర ఇచ్చలు, శరీర కోరికలు తీర్చుకోవడానికి అది పిలుస్తుంది.
నిజంగా వాళ్ళు చూసినప్పుడు నాకు ఇదిగో 50 ఎకరాలు ఆస్తి ఉంది, పలానా ఫ్యాక్టరీ ఉంది, పలానా కంపెనీ ఉంది, అదంతా నాదే, మీది రూపాయి ఎక్కర్లేదు, మీకు ఏ వ్యసనం ఉండకూడదు, మామూలుగా సంస్కృతిలో మాట్లాడాలి, సభ్య సంస్కారాలు ఉండాలి, అన్ని విధాల యోచన కలిగి ఉండాలి, మంచివాడై ఉండాలి. అలాంటి వాడైతే నాకు ఏ ఆస్తి లేకపోయినా, ఏ బంధువులు స్నేహితులు లేకపోయినా, ఏ కాకైనా ఆ కాకిని నేను చేర్చుకుంటానని పిలుస్తుంది పాపం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ భాగంలో మిగతా విషయం చూసుకుందాం. ఆమేన్.